వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖ మధురవాడలో ఉన్నటువంటి బాంబే కాలనీకి సమీపంలో ఉన్నటువంటి సుద్దగడ్డ కాలనీ వద్ద ఉన్నాం. ఈ టిట్కో హౌస్లు పక్కన రహదారి నిర్మాణం జరుగుతుంది. ఈ రహదారి నిర్మాణంలో ఒక అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో రోడ్డు కోసం మట్టి తవ్వుతుండగా రాములవారి విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో ఈ ప్రాంతవాసులంతా తమకు రాముడి విగ్రహం ఇక్కడ కనిపించడంతో ఆనందోత్సవాలు నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీకు ఇప్పుడు ఎలా కనిపించింది, ఏంటి అసలు? ఇక్కడైతే సీను గారు అని ఉన్నారు. అతను ఆవులు పెంచుకుంటారు. ఆవులకి వెళ్తుండగా కాలుతో పడిపోయారు. అప్పుడు ఏంటని చూస్తే విగ్రహం బయటకు వచ్చి తీశారు. రాములవారి విగ్రహం అని చెప్పారు. రాములవారి విగ్రహం శుక్రవారం నైటు 10 గంటల సంవత్సరం. ఆ శనివారం ఉదయం నేను రాజులమ్మ గుడి పూజారి నేను అయితే వచ్చినప్పటికి అక్కడే ఉంచినప్పటికీ అతను ఒక్కలే ఉన్నారు. అతను నేను కలిపి రాములవారి విగ్రహం రాతి విగ్రహం అనేసి తేవడం, అక్కడి నుంచి ముందుకు తేవడం పెట్టడం జరిగింది. అలా పెడుతుండగా జనాలు అందరూ ఒకరికి అలాగా అందరూ కూడా మొక్కుకోవడానికి వచ్చేవారు. రాములవారి విగ్రహం దొరికిందంటే అలాగ మీడియా వాళ్ళు కూడా వచ్చారు. అయితే అలాగా అతనికి జరిగింది. నేను తెచ్చి పెట్టాము. అక్కడి నుంచి పూజలు అందుకోవడం అవన్నీ మా వాంబకోళ్ళందరికీ దూతి వాళ్ళు అందరూ కూడా చాలా చాలా ఆనందం పడుతున్నారు. మాకు రాములవారి గుడి ఎప్పుడూ లేదు ఇక్కడ. అయితే ఈ రోజుకి రాములవారి దొరకడం చాలా ఆనందం పడుతుంది. అలాగే గుడి కూడా మాకు మీడియా వాళ్ళు కూడా వచ్చారు. ఆ చెక్ చేసిన వాళ్ళు కూడా వచ్చారు. పురావస్తు శాఖలు కూడా వచ్చారు. వాళ్ళు చెక్కి సోమవారం వచ్చారు. శనివారం పెట్టాక సోమవారం వచ్చారు. సోమవారం ఏమో పేపర్లో మళ్ళీ వాళ్ళ మీడియా ద్వారాగా పేపర్కి ఇచ్చేసి 16వ శతాబ్దం అనేసి చెప్పడం కూడా జరిగింది. ఆ వెంటనే ఇంకా మళ్ళీ గుడి కూడా మాకు కూడా ఇక్కడ వాళ్ళు కానుకలు వేసుకొని మామూలుగా అంతకు లేపుతున్నారు గుడి. దాన్ని బట్టి అలా జరిగిందండి. మా సీను గారు కూడా ఉన్నారు, చూసినప్పుడు కూడా. దొరకడం ఎలా అనిపిస్తుంది మీ ప్రాంతంలో? మాకు చాలా చాలా సంతోషంగా, మాకు ఒక అనకూడదు ఊరంతకు మంచి జరుగుతుందని. రాములవారి లేని ఊరే లేదు. ఇప్పుడు గుడి కూడా రాములవారి గుడి ఇక్కడ లేదు. ఇక్కడ దొరికిందంటే చాలా మా ఊరికి మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం. అంటే రోడ్డు తవ్వుతూ ఉండగా దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఇక్కడ ఈ మధ్య కాలంలో దొరికిందంటే అది అదృష్టమే కదా. ఎక్కడనేది నీకు తెలియదు. ఆయనకి ఏంటంటే ఆవులకి వెళ్తుంటే ఆ తెల్లవారు మేము అసలు సరస్వతి విగ్రహం అనుకున్నాం. ఆ తెల్లవారు చూడగానే అతను చెప్పారనమాట, రాత్రి ఏదో విగ్రహం తన్నుకొని పడిపోయాను నేను, కానీ అది తెల్లవారులే చూసినప్పటికీ సరస్వతి తల్లిది అనుకుంటే మేము అసలు అనుకోలేదు రాములవారిదని. సరస్వతి తల్లి విగ్రహం అంటే అది మామూలుగా అన్నారు. సర్లే ఏదో ఒకటి గుడి ఉంటుంది కదా అక్కడ పెడదాం అమ్మ అనుకొని ఇంకా మా ఎదురింటి ఆవిడకి మాకు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ సాయంత్రం కల్లా అది రాములవారి విగ్రహం అని ఇప్పుడు అతను మాట్లాడారు కదా, ఆయన చెప్పారనమాట. అది మాకు తెలియదు రాములవారి విగ్రహం అని. దొరికినందుకు మాకు ఆనందంగానే ఉందండి. ఎందుకంటే ఎప్పుడుదో కాబట్టి ఇప్పుడు దొరకడం అంటే అది అదృష్టమే కదా. మీరు ఎంతకాలంగా ఉంటున్నారు? ఇటువంటి ఎప్పుడైనా ఘటనలో జరిగాయా? ఇదే మొదటిసారి? లేదు సార్, జరగలేదు. ఇప్పుడు మేము వచ్చి 20 years అవుతుంది. ఇప్పుడు చాలా చాలా ఆనందిస్తున్నాం. రాములవారు దొరికారు అంటే చాలా ఆనందంగా ఉంది మాకు. చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగా చాలా సంతోషంగా ఉంది. మాకు ఇప్పటికొచ్చి ఇక్కడ ఈ కాలనీకి గుడి అంటూ లేదు. ఈ కాలనీకి గుడి రావడం బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక 1 week బ్యాక్ ఇది మన సుద్దగడ్డ జగనన్న ఇచ్చిన కాలనీలో మన వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి ఆయన మనకి ఇక్కడ ఆవులు మేపుకోవడం జరుగుతుంది. దాని నిమిత్తం ఒక 2 లోడ్లు అక్కడ మనకు 80 feet రోడ్లో కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. ఆ వర్క్లో 2 లోడ్లు తవ్వించి ఒక 1 month అవుతుంది. సరే దాని గురించి మామూలుగా ఆయన వర్క్ చేసుకుంటూ ఆవులు ఈవినింగ్ కట్టడానికి వెళ్ళేటప్పుడు దాని మీద గ్రావెల్ మీద కాలు పెడితే కొంచెం కనబడింది. అది రాత్రి నైట్ అయ్యడం వల్ల సరిగ్గా చూడలేదు. మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి అది ఒక విగ్రహం అనిపించింది. తర్వాత పక్కన రాజులమ్మ తల్లి పూజారి అని వాసు అని బాంబేకోల వాస్తవ్యుడు ఉన్నాడు. ఆయన తెచ్చి ఇలా ఉంచకూడదని పూజా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగినట్టు అది పబ్లిక్ ఇష్యూ అవి లోకల్ ఛానల్ అనగా మిగతా అధికారులందరూ రావడం జరిగింది. దాంతో మన వార్డు కార్పొరేటర్ 7వ వార్డు కార్పొరేటర్ కూడా రావడం జరిగింది. ఇది మన దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి జాగ్రత్తగా డీల్ చేద్దామని అనుకున్నాం. అప్పటి నుంచి మనం ఈ కాలనీ అడాప్ట్ చేసుకొని మన రాముల వారిని కాలనీలో కొంచెం కమిటీ ఉంటుంది కదా, కమిటీ సభ్యులందరూ ఈ కాలనీకి కొత్తగా దొరికిన విగ్రహం కాబట్టి ఆనందంగా ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసాం. సో ఈ రాముడి విగ్రహం మొట్టమొదటిగా కనిపించిన వ్యక్తి ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నారు. చెప్పండి, ఆ రోజు మీకు రాములవారి విగ్రహం ఎలా కనిపించింది, ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు శుక్రవారం నైట్ 8:35కి దొరికింది సార్. 8:35 అంటే దానికంటే ముందు ఆవు నత్తనికి వెళ్ళాను. గోతులు దిగిపోయింది. ఆ గోతులు దిగి గొట్టు ఎక్కింది సార్. ఆ గొట్టు నుంచి జారిపోయింది. రాయి అనుకున్నాం, స్టార్టింగ్ అయితే రాయి అనుకుని ఇది రాయి ఎర్రటిగా ఉందని సెల్లో తాచి చూశాను. ఇది అమ్మవారి గుడిలో ఉందని చెప్పిన తర్వాత నైట్ నేను పట్టించుకోలేదు సార్. మార్నింగ్ 7:30కి వస్తాను బండి దిగి చూస్తే అక్కడ ఎగరలా కనిపించింది. ఆ తర్వాత టౌన్లో పొందుగరికి వాట్సాప్ చేశాను.
దేవుడు కనిపించారు, మీరు అక్కడ గుడి కట్టాలని అతను చెప్పారండి. చెప్పిందా దీని అంత తీసుకోలేదండి. తీసేది చిన్న దిమ్మలా కట్టించి అక్కడక్కడ మన ఆ ట్యాంక్ అక్కడ చిన్న కట్టించి ఉంచుదాం అనుకున్నాను. ఆ శనివారం ఇదే రోజు మొత్తం వాసిగుణ కురవారు ఇద్దరు మీడియా చెప్పారండి. దాన్ని బట్టి అలా హైలైట్ అయిపోయింది. మెయిన్ విగ్రహం హైలైట్ చేసింది మొత్తం మీడియానండి. దానివల్ల పైవారు తీసుకెళ్ళింది. అలాగే మన ఏడువాడు కార్పొరేటర్ మంగమ్మని గారు వాళ్ళందరూ వచ్చారు, తన నాయకులు వచ్చారు, దేవస్థానంలో వచ్చారు, మన బీజేపీ వాళ్ళు తాలూకులు వచ్చారు, జిఎంస్ కమిషనర్ వచ్చారు, చెక్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళను. చాలా సంతోషంగా అనుకుంటాం సార్. అంటే ఇక్కడ గుడి ఏరియాలో గుడి లేదు కడదామని అందరూ అందరూ అందమ్మల్లో కలిసి అప్పజల్లో కలిసి చేద్దామని అందరూ రెడీగా ఉన్నారు సార్. మాకు రావడం చాలా సంతోషం సార్. సో ఈ విశాఖ ఈ సుద్దగడ్డ మధురవాడలోని వాంబే కాలనీకి సమీపంలో ఉన్నటువంటి సుద్దగడ్డ ప్రాంతంలో అతి పురాతన దాదాపు 16వ శతాబ్దం నాటి రాములవారి విగ్రహం లభించడం పట్ల వీరంతా కూడా స్థానికులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా రామాలయం లేదు. సో తమకు ఈ రాముడి వారి విగ్రహం లభించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, తాము ఖచ్చితంగా ఇక్కడ పూజలు చేస్తున్నామని, సో ఇక్కడే ఆలయాన్ని కూడా నిర్మించేలా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కూడా వీరంతా కోరుతున్నారు. ఈ విగ్రహానికి సంబంధించి ఇప్పటికే పురావస్తు శాస్త్ర అధికారులు కూడా వచ్చారు, దీన్ని పరిశీలించారు, వారు ధృవీకరించారు ఇది 16వ శతాబ్దం నాటిదని. సో స్థానికుల అభ్యర్థన మేరకు సో ఇక్కడ దీన్ని ఆలయంగా నిర్మించాలని కోరుతున్నారు. సో ప్రభుత్వం దీనికి స్పందించి ఆలయం నిర్మించేందుకు తగిన సహకారం కూడా అందించాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.